ఈ 12th వీక్లో సింగిల్ ఎలిమినేషనే జరిగింది, డబుల్ ఎలిమినేషన్ జరగలేదు. ఈ వారం యష్మి ఎలిమినేట్ అయ్యింది. అయితే నిజానికి యష్మి బిగ్ బాస్ షోకు తగ్గ కంటెస్టెంట్. యష్మి బిగ్ బాస్ కంటెంట్ క్రియేటర్. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తారు. యష్మి కూడా మిస్టేక్స్ చేసింది, కానీ కొంచెం ఎక్కువ మిస్టేక్స్ చేసింది. సంచాలకులుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి జడ్జిమెంట్ ఇస్తే, మరికొన్నిసార్లు కావాలనే అన్ఫేర్ జడ్జిమెంట్ ఇచ్చింది. వేరే కంటెస్టెంట్లపై కొంచెం గర్జుతో కూడిన గ్రూప్ గేమ్ ఆడింది. ఆ గ్రూప్ గేమ్ కొంచెం తగ్గించుకొని, కొంచెం మాటలు ఫ్లిప్ అవ్వడం తగ్గించుకొని ఉంటే మంచి కంటెస్టెంట్ అనిపించుకునేది. అంటే మంచి కంటెస్టెంట్ కానిదే, మంచిగా గేమ్ ఆడందే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఉందా అంటే తన సొంత గేమ్ కన్నా ఎక్కువగా నిఖిల్ ఓటింగ్, ప్రేరణ ఓటింగ్ సపోర్టుతోనే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో కొనసాగింది అని చెప్పడంలో ఎలాంటి ఆలోచన అక్కర్లేదు.